హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం వర్షాకాలంలో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో క్లియర్గా నేర్చుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం బయట ఎండగా ఉందా వర్షం పడుతుందా తెలుసుకోవాలంటే ఏమని అడుగుతాం? బయట వాతావరణం ఎలా ఉంది అని. దాన్ని ఇంగ్లీష్లో ఇలా అడగాలి: హౌ ఈజ్ ద వెదర్ అవుట్ సైడ్. వెదర్ అంటే వాతావరణం. హౌ ఈజ్ ద వెదర్ అవుట్ సైడ్. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఇట్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ మార్నింగ్. వర్షం పడబోతుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇలా అంటాం: ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. అలాగే ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ టుడే. ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ టుడే. బయట కొద్దిగా వర్షం కురుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ లిటిల్ రెయినీ అవుట్ సైడ్. ఇట్ ఈస్ ఏ లిటిల్ రెయినీ అవుట్ సైడ్. ఇప్పుడిప్పుడే చినుకులు కురుస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఇట్ ఈస్ జస్ట్ డ్రిజ్లింగ్. డ్రిజ్లింగ్ అంటే చినుకులు కురవడం. ఇట్ ఈస్ జస్ట్ డ్రిజ్లింగ్. అలాగే వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంటే కుండపోతగా కురుస్తుంది అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఇట్ ఈస్ పోరింగ్ డౌన్. ఇట్ ఈస్ పోరింగ్ డౌన్. అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడుతుంది కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఇట్ ఈస్ ఎ థండర్ స్టార్మ్. థండర్ స్టార్మ్ అంటే ఉరుములతో కూడిన వర్షం. ఇట్ ఈస్ ఎ థండర్ స్టార్మ్. మనం చాలా అరుదుగా చూసేది వడగళ్ల వాన. ఇది వడగళ్ల వాన అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ హెయిల్ స్టార్మ్. హెయిల్ స్టార్మ్ అంటే వడగళ్ల వాన. ఇట్ ఈస్ ఏ హెయిల్ స్టార్మ్. ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ హియర్. వర్షం ఎక్కువగా కురిసినప్పుడు వీధులన్నీ నీటితో నిండిపోతాయి కదా. ఉదాహరణకు వర్షం నీటితో వీధులన్నీ జలమయమయ్యాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద స్ట్రీట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ద రెయిన్ వాటర్. ద స్ట్రీట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ ద రెయిన్ వాటర్. భారీ వర్షం కురిసినప్పుడు ఒక్కోసారి మనకి విద్యుత్తు, టెలిఫోను, ఇంటర్నెట్ వీటికి అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది కదా. ఉదాహరణకు భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు హెవీ రెయిన్. ద పవర్ సప్లై ఈజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు హెవీ రెయిన్. రాత్రంతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ వాస్ రెయినింగ్ అండ్ థండరింగ్ ఆల్ నైట్. ఇట్ వాస్ రెయినింగ్ అండ్ థండరింగ్ ఆల్ నైట్. ఒక్కోసారి రోజుల తరబడి వర్షాలు కురుస్తూ ఉంటాయి కదా. ఉదాహరణకి గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 days. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 3 days. వర్షం కురుస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఉంటాం కదా. ఉదాహరణకు వర్షం కారణంగా ట్రాఫిక్లో చిక్కుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ డ్యూ టు రెయిన్. ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ డ్యూ టు రెయిన్. వర్షం తగ్గుముఖం పట్టింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ద రెయిన్ వాజ్ ఈజ్డ్ ఆఫ్. ద రెయిన్ వాజ్ ఈజ్డ్ ఆఫ్. వర్షం ఆగిపోయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇలా అంటాం: ఇట్ హ్యాస్ స్టాప్డ్ రెయినింగ్. ఇట్ హ్యాస్ స్టాప్డ్ రెయినింగ్. వర్షంలోకి వెళ్ళినప్పుడు తడుస్తాం కదా, దాన్ని మనం వర్షానికి తడిసిపోయాను అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ గాట్ సోక్డ్ బై ద రెయిన్. ఐ గాట్ సోక్డ్ బై ద రెయిన్. చాలామంది ఉరుములకు భయపడుతూ ఉంటారు కదా. ఉదాహరణకు ఆమె ఉరుములకు భయపడుతుంది అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ ఈస్ ఎఫ్రైడ్ ఆఫ్ థండరింగ్. షీ ఈస్ ఎఫ్రైడ్ ఆఫ్ థండరింగ్. వర్షం కురుస్తున్నప్పుడు అప్పుడప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కదా. ఉదాహరణకు చెట్టుపై పిడుగు పడింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ద ట్రీ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్. ద ట్రీ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్. వర్షాలు చాలా ఎక్కువగా కురిసినప్పుడు ఆకస్మికంగా వరదలు వస్తూ ఉంటాయి కదా. ఉదాహరణకు ఆకస్మిక వరదలు నగరాన్ని ముంచెత్తాయి.
దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద ఫ్లాష్ ఫ్లడ్స్ డ్రౌన్డ్ ద సిటీ. ద ఫ్లాష్ ఫ్లడ్స్ డ్రౌన్డ్ ద సిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.